శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఋషివంశం. అత్రి వశిష్ఠుడు సూతుడు చెప్పెను. మహాత్ముడైన కశ్యప మహర్షి చరాచరమగు సమస్త సృష్టిని కలిగించి ప్రతిష్ఠించిన తర్వాత వారిలో ముఖ్యులైన ఆధిపత్యములందు అభిషేకించి తర్వాత వారి వారి రాజ్యాలను క్రమంగా ఆదేశింపు ప్రారంభించను. బ్రాహ్మణులకు, లతలకు, గ్రహాలతో సహా నక్షత్రాలకు, యజ్ఞాలకు, తపస్సులకు సోముని రాజుగా కశ్యపుడు అభిషేకించెను. సర్వాంగిరసుల యొక్క ఆధిపత్యం బృహస్పతికి ఇచ్చెను. అతడు భృగువులకు అధిపతిగా, రాజ్యమందు శుక్రుని అభిషేకించెను. ఆదిత్యులకు విష్ణువును, వసువులకు పావకుని, ప్రజాపతులకు దక్షుని, వాసవుని మరుత్తుల అతడు అధిపతులుగా చేసెను. దితి యొక్క ఆనందవర్ధనుడైన ప్రహ్లాదుని దైత్యులకు, నారాయణుని సాధ్యులకు, వృషధ్వజుని రుద్రులకు రాజుగా చేసెను. అతడు విప్రచిత్తుని దానవులకు రాజు కమ్మని ఆదేశించెను. నీటిని పాలించుటకు వర్ణుని, వైశ్రవణుని రాజుగా అతడు చేసెను. రాక్షసులకు, యక్షులకు, ధనమునకు వైశ్రవణునే రాజు చేసెను. వైవస్వంతుని కుమారుడైన యముని పితరుల రాజ్యం నందు అభిషేకించెను. సర్వభూతములకు, పిశాచములకు శూలపాణి అయిన గిరీశుని, శైలములకు హిమవంతుని, నదులకు సాగరుని, గంధర్వులకు చిత్రరథుని, అశ్వములకు ఎల్లరును, ఉచ్చైశ్రవమును రాజుగా అభిషేకించెను. మృగములకు శార్దూలాన్ని, మూపురములు గల జంతువులకు ఆబోతుని, ఆకాశాన ఎగురువాని యందు శ్రేష్టములైన గరుడుని సర్వపక్షులకు అధిపతిగా చేసెను. కశ్యపుడు మనోజ్ఞములైన గంధములకు, మరుత్తులకు, అశరీరులైన భూతములకు, సమకాల బలులకు బలవంతుడైన వాయువును అధిపతిగా చేసెను. దంశ్రులు గల అన్ని జంతువులకు, శేషుని, వాసుకుని, పన్నగులకు, నేల మీద పాకున్నట్టు అఖిల సరీసృపములకు, సర్పములకు, పన్నగములకు తక్షకుని రాజుగా చేసెను. ఆదిత్యులలో ఒకడైన పర్జన్యుని, సాగరములకు, నదులకు, మేఘములకు, సామాన్య వర్షములకు రాజుగా కశ్యపుడు అభిషేకించెను. సమస్త అప్సరగణములకు కామదేవుని ప్రభువుగా చేసెను. ఋతువులకు, కాష్ట ప్రమాణాదులకు, అయనములకు, గణితములకు, యోగములకు అధిపతిగా సంవత్సరమును కశ్యపుడు చేసెను. కాలకాష్టములు, కాల ప్రమాణాలు, నక్షత్రానికి సంబంధించినది యోగం. ప్రజాపతి అయిన విరజసుని కుమారుడు, సర్వ విస్తృతుడు అయిన సుధన్వుని పూర్వ దిగ్భాగానికి రాజుగా చేసెను. కర్దమ ప్రజాపతి కుమారుడైన శంఖపాదుని దక్షిణ దిగ్భాగానికి అధిపతిగా ప్రతిష్ఠించెను. అట్లే మహాత్ముడు అచ్యుతుడు రజసుని కుమారుడైన కేతుమంతుని పశ్చిమ దిగ్భాగానికి అధిపతిగా అతడు అభిషేకించెను. పర్జన్య ప్రజాపతి యొక్క కుమారుడు దుర్ధర్షుడైన హిరణ్యరోమని ఉత్తర భాగమును అభిషేకించెను. వివస్వతుని కుమారుడైన మనువును మానవులకు సంబంధించిన అందరి అధిపతిగా కశ్యపుడు అభిషేకించెను. సప్త ద్వీపాలతో, సర్వపత్తనములతో కూడి ఈ భూమిని మొత్తం వారందరిచే తమ తమ ప్రదేశములందు పరిమితమై ఇప్పటికీ ధర్మముగా పరిపాలించబడుతున్నది. వారంతకు పూర్వం స్వయంభవ మన్వంతరమున బ్రహ్మచే ప్రతిష్ఠించబడిరి. మనువులైన వారే రాజులుగా అభిషేకించబడిరి. మన్వంతరములు వెడలినవి. ఆ రాజులు పరిపాలించినారు, గతించినారు. అట్లే ఇంకొక మన్వంతరం రాగా ఇతరులు పట్టాభిషక్తులగదురు. మన్వంతరాలు గడిచినవి కానిండు, జరగనున్నవి కానిండు. ఆ మన్వంతర ప్రభువులుగా నిర్ధారించబడినవి. వారిలో శ్రేష్ఠుడైన పృథువు రాజసూయ ఆధ్వర్యమునందు వేదదృష్ట విధిని అనుసరించి అభిషిక్తుడయ్యను. ఆ పృథువు రాజాధిరాజు, ప్రతాపవంతుడు, ప్రజాసంతతి కొరకు పుత్రులను ఉత్పాదించి మహాపవిత్రుడు, ప్రజాధిపతి, ఈశ్వరుడు అయిన కశ్యపుడు స్వగోత్రాభివృద్ధిని కోరి గొప్ప తపస్సు చేసెను. గోత్రవృద్ధికరులకు పుత్రులు నాకు కలుగుదురుగాక అని ఆలోచించి ధ్యానమాచరించే మహాత్ముడైన కశ్యప మహర్షికి బ్రాహ్మణాంశ కలితులు 2 కుమారులు ఉద్భవించిరి. వారు మహాశక్తిమంతులు. వారిద్దరూ వాత్సరుడు, అసితుడు. వారిద్దరూ బ్రహ్మవాదులు. వాత్సారునికి నిద్రవుడు జన్మించెను. సుమహాయశస్వి అయిన రేభ్యుడును అతనికి కలిగెను. నిద్రవుని కుమారుడైన రేభ్యునిగా అతడిని తెలుసుకోవాలి. చవనునికి సుకన్య యందు సుమేధ కలిగెను. ఆమెయే నిద్రవుని పత్ని, కుండపాయలకు తల్లి. కుండపాయలనగా ఒక విధమైన ఎత్తులు. దేవలుడు మహాయశస్వి. అతడు ఏకపర్ణుని యందు అసిత కుమారునిగా జన్మించెను. అతడు శాండిల్యులలో శ్రేష్ఠుడు. అతడు బ్రహ్మిష్ఠుడు. నిద్రవులు, శాండిలులు, రైభ్యులు వీరు కశ్యపుని 3 శాఖలు. వజ్రమును విదిల్చి ఇంద్రుడు మొదలైన దేవతలు కాశ్యపుడి సంతానంలో వారే. మనువు యొక్క చతుర్యుగముల యొక్క 11 ఆవృత్తులు జరిగిన తర్వాత ద్వాపరయుగం జరుగుచుండగా మన్వంతరముల అధిపతి గతించెను. అరిష్యంతుడు మరుత్తుని కుమారుడు. అతని కుమారుడు దమ్ముడు. అతని కుమారుడు రాజ్యవర్ధనకుడు. ఆ రాజ్యవర్ధనకుడి కుమారుడు సుధృతి, నరుడు, కేవలుడును. కేవలుని కుమారులు బంధుమంతుడు, వేగవంతుడు. బుధుడు వేగవంతుని కుమారుడు. అతని కుమారుడు తృణబిందువు అని రాజు. అతడు 3వ త్రేతాయుగం యొక్క ఆరంభాన రాజయ్యను. అలంబుష గర్భజాతమైన ఇలవిల అతని కుమార్తె.
పులస్య వంశవర్ధనుడైన విశ్రవుడు ఆమెకు ఇలవిలకు జన్మించెను. బృహత్ కీర్తిమంతుడైన బృహస్పతి దేవాచార్యునిగా కీర్తించబడను. విశ్రవుడు బృహస్పతి కూతురైన దేవవర్ణిని మాల్యవంతునికి కైకసి కూతురులైన పుష్పోత్కటను వాకను పెండ్లాడను. వీరి వల్ల కలిగిన సంతానాన్ని చెబుతున్నాను తెలుసుకొనడు. దేవవర్ణుని జ్యేష్ఠ కుమారుడైన వైశ్రవుని కనెను. వైశ్రవణుడు దివ్యమైన విధియుక్తుడు, ఆర్ష సంబంధ శృతిమంతుడు, రూపంచేత రాక్షసుడు, బలంలో అసురుడు. అతనికి 3 పాదాలు, సుమహాకాయం, స్థూలమైన శీర్షం, పెద్ద గడ్డం, వంకర తిరిగిన 8 దంతాలు, పచ్చని మీసాలు, నిక్కపొడుచుకుని ఉన్న శంకువుల వంటి చెవులు, లోహితమైన వర్ణం. అతని ముంజేతులు చేతులు పొట్టివి. పింగళ వర్ణుడు, మిక్కిలి భయంకరుడు, వైవర్త జ్ఞాన సంపన్నుడు. పుట్టుక నుండి అతడు విజ్ఞానవంతుడు. అతన్ని చూసి అతని తండ్రి ఇతడు కుబేరుడు అనెను. కుబేరుడు అనగా కుత్సితమైన శరీరం కలవాడు. కూను అక్షరానికి అసహ్యకరమైన దాన్ని ప్రకటించుటకు ఉపయోగించబడును. శరీరానికి బేరము అనున్నది పర్యాయ పదం. కుబేరునికి కుత్సిత శరీరం ఉండుటచే అతడు ఆ పేరుతో వర్ధిల్లను. ఈతడు విశ్రవసుని ఆపత్య మొగటచే విశ్రవసు సాదృశ్యంచే అతడు వైశ్రవణుడు అను పేరు వహించును. బుద్ధి వల్ల కుబేరుడు ప్రసిద్ధుడైన నలకూబరుని కనెను. కైకసి రావణుని కుంభకర్ణుని కుమారులుగా శూర్పణఖను కుమార్తెగా కనెను. ఆమె సంతానాలలో విభీషణుడు 4వవాడు. రావణుడు, శంకుకర్ణుడు, దశగ్రీవుడు, పింగళవర్ణుడు, ఎర్రని తల వెంట్రుకలు కలవాడు, 4 పాదములు, 20 భుజములు, మహాకాయం, మహాబలం, మంచి కాటుకను పోలినవాడు, దంష్ట్రలు కలవాడు. అతని కంఠం లోహిత వర్ణం, రాక్షస సంబంధమైన ఆకారం, బలం, రూపం, శక్తి కలవాడు. తన భౌతిక బలంచే యక్ష రాక్షసులను జయించినవాడు. సహజంగా రావణుడు దారుణుడు, క్రూరుడు, శత్రువులను పలాయనం చేయించగలవాడు. పూర్వజన్మలయందు రావణుడు హిరణ్యకశిపుడు. ఆ రావణుడు 13 చతుర్యుగముల కాలం రాజుగా పాలించను. అతని రాజ్యకాలం మానవ సంవత్సరములలో గుణించినచో అది 5,61,60,000 ఏండ్లు అగును. అతడు బ్రాహ్మణులకు దేవతలకు భయంకర నిద్రారహిత రాత్రులు కల్పించెను. 24వ త్రేతాయుగమున రావణుని యొక్క తపస్సు క్షీణించడం వల్ల దాశరథి అయిన రామునితో యుద్ధం చేసి తన గణములతో సహా నశించెను. మహోదరుడు, ప్రహస్తుడు, మహాపార్శుడు, ఖరుడు వీరు పుష్పోత్కట యొక్క కుమారులు. ఆమెకు కుంభీనస అనే కుమార్తె కూడా కలదు. త్రిశిర దూషణుడు రాక్షసుడైన విద్యుజ్జిహ్వుడు వాక యొక్క బిడ్డలుగా తెలుసుకొనము. ఆమెకొక కూతురు కూడా కలదు. ఆమె పేరు అనుపాతిక. ఈ 10 మంది రాక్షసులు పౌలస్సుని వంశీయులు. వారందరూ క్రూరకర్ములు, పుట్టింది మొదలుకొని దారుణ క్రియాచరణలు. వారందరూ దేవతలకు అజేయులు. వారందరూ సూర్యులు, వరములు పొందని వారు, పుత్రులతో పౌత్రులతో కూడి ఉన్నవారు. పులస్సుని యొక్క వంశీయుడైన ఐడవిడు అనువాడు సర్వపింగళుడు అనగా ఎడమవైపు పింగళవర్ణం కలవాడు. యక్షులకెల్లరకు పులస్సుని వంశీయులైన రాక్షసులందరికీ రాజయ్యను. అగస్త్యుని యొక్క విశ్వామిత్రుని యొక్క సంబంధించిన క్రూరులయ్యు వేదాధ్యయనమును, తపస్సును, పవిత్ర కర్మలను జరుపు బ్రహ్మరాక్షసులకు రాజు. ఇతరులైన 3 వర్గముల రాక్షసులు యజుర్వేద క్రియలు ఆచరించువారు. వారు యాతధానులు, బ్రహ్మధానులు, వార్తులు. వారు పగటిపూట సంచరించువారు. రాక్షసుల వలె రాత్రిపూట సంచరించేవారు కాదు. వారు 4 వర్గములు. ఆ వర్గ చతుష్టయాన్ని బుద్ధిమంతులు జ్ఞాపకం ఉంచుకొందరు. వారు నిశాచరులు. వారు పౌలస్యులు, నైరుతులు, అగస్త్యులు, కౌశికులు. ఈ విధంగా వారు 7 జాతులు. వారి యొక్క రూపమును, సహజ సిద్ధ స్వభావమును వివరించెదను. వారు గుండ్రని నేత్రములు కలవారు, పింగళవర్ణం కలవారు, మహాకాయుడు, మహోదరులు, 8 దంష్టులు కలవారు, శంకుకర్ణులు, పైకి నిగడబడుచుకున్న శీర్ష రోమములు కలవారు, కర్ణములు లేనివారు, పచ్చని ముఖములు కలవారు, దర్భ గడ్డి వలె ఉండి ధూమ్రవర్ణం కలిగిన శిరోజములు కలవారు, స్థూల శీర్షములు కలవారు, అవి తెల్లని వెలుగును వెదజల్లును. హ్రస్వములైన తొడలు, ముంజేతులు కలవారు, రాగిరంగు మగములు కలవారు, వేలాడు నాలుకలు, పెదవులు కలవారు, వేలాడు కనుబొమ్మల వారు, మొద్దు ముక్కల వారు, మహాఘోరమైన కంఠస్వరం కలవారు, నీలాంగులు, లోహిత గ్రీవులు, గంభీరములైన నేత్రములు కలవారు, విభీషణాకృతులు, వారి కాలిపిక్కలు వికృతములు, పైకి వంపు తిరిగినట్టువి, ముక్కులు స్థూలములు మరియు తుంగములను, రాతి వలె దృఢమైన శరీరములు కలవారు. పుట్టినప్పటి నుండి వారు క్రూరులు, దారుణులు. సాధారణంగా వారు క్లిష్టకర్ములు. వారు కుండలాలు, అంగదములు మొదలైన ఆభరణాలు దాల్చినవారు. శీర్షమున ఉష్ణీషములను ధరించేవారు. విచిత్రాభరణలు, చిత్రమైన పూలమాలను, గంధాను లేపనాలు వహించేవారు. వారు వండిన అన్నం తినవారు, మాంసమును అందును మానవ మాంసమును మెసవువారు. ఈ విధంగా రాక్షసులతోడి సాధర్మ్యం పొందిన వ్యక్తులుగా పెద్దలు స్మరించరు. వారు బలమున అసమానులు, బుద్ధియందు, యుద్ధమందు, మాయాకార్యములయందు సాటిలేని వారు. సర్వమృగములైన క్రూరద్రంష్టులు కలిగిన వ్యాఘ్రములు, భూతములు, సర్పములు, పిశాచములు, కిన్నరులు, సరీసృపములు, లేళ్లు, ఏనుగులు, కోతులు, కింపురుషులు, మాయులు అన్నియును పులహుని యొక్క సంతానం.
క్రోధావసాన్వయమునకు చెందిన ఈ సృష్టిని గురించి ఇంతకుముందు చెప్పబడింది. వైవస్వత మన్వంతరాన క్రతువు అనపత్యంగా స్మరించబడను. అతనికి బిడ్డలు కానీ భార్యలు కానీ లేరు. అతడు తన ఇంద్రియ తేజం నిగ్రహించుకొని సంక్షిప్తం చేసుకొనెను. 3వ ప్రజాపతి అయిన అత్రి యొక్క వంశం గురించి చెప్పెదను. అత్రికి 10 మంది భార్యలు, వారందరూ అందగత్తెలు, సత్పతివ్రతలు. వారు భద్రాసునికి ఘృతాచి అయిన దేవతా అప్సరస ఎందు కలిగిరి. వారు భద్ర, శూద్ర, మద్ర, శలభ, మలద, బల, హల ఈ 7 ముఖ్యులు. ఇతరులు గోచపల, తామరస, రత్నకూటలు. వారును అట్టివారే. వారు అన్నేడల ఇష్టపడుదురు. వారి వంశమును అవిచ్ఛిన్నం చేసిన వారి పేరు ప్రభాకరుడు. ఆ ప్రభాకరుడు మద్రయందు యశస్వైన సోముడని పుత్రుని కనెను. సూర్యుడు స్వర్భానుడైన రాహువుచే కొట్టబడి దివి నుంచి కిందకు పడుచుండగా లోకములన్నీ చీకటిమయం కాగా అత్రి యొక్క కాంతియే ఆ చీకటిని తొలగించింది. అతడే అత్రి. దివాకరుడు నేలకు పడుచుండ అత్రియే స్వస్తితే అనగా నీకు శుభముగాక అని చెప్పెను. ఆ బ్రహ్మర్షి యొక్క ఆశీర్వచనంచే ఆకాశం నుండి సూర్యుడు నేల మీదకి పడిపోలేదు. మహాతపస్వి అయిన అత్రి శ్రేష్టములైన అత్రి గోత్రములను ప్రచోదించెను. అతడే యజ్ఞాచరణములందు సురల యొక్క మరణం నివారించెను. అతడే ఆ 10 మంది అప్సరసులను తనతో సమానమైన పుత్రులను కనెను. సుమహా తపస్సుచే అత్రి ప్రభువు ఆ 10 మంది కుమారులను కనెను. వారందరూ స్వస్థాత్రేయులుగా ప్రసిద్ధులు. ఆ మహర్షులు వేదపారగును. వారిలో 2 ప్రసిద్ధ యశస్సులు. వారు బ్రహ్మిష్ఠులు, మహౌజసులు. దత్తుడు పెద్దవాడు, దూర్వాసుడు చిన్నవాడు. అందరిలో చిన్నదైన ఆడపిల్ల పేరు బ్రహ్మవాదిని. ఈ సందర్భంలో పురాణాలందు ప్రసిద్ధములైన వారు ఈ శ్లోక భావం ఉదాహరించరు. పురాణజ్ఞులు ఇట్లా చెబుతారు. మహాత్ముడు, శాంతాత్ముడు, అకల్మషుడు అయిన దత్తాత్రేయుడు విష్ణువు యొక్క అవతారం, విష్ణువు యొక్క తనువు. అత్రి అన్వయ సంజాతులలో 4 చాలా ప్రసిద్ధులు. శ్యావాసుడు, ముద్గలుడు, వాగ్భూతకుడు, గవిస్థిరుడు. ఈ 4 అత్రి యొక్క పక్షమునకు చెందిన మహాశక్తిమంతులుగా స్మరించబడుచున్నారు. వారు కాశ్యపుడు, నారదుడు, పర్వతుడు మరియు అరుంధతి. నారదుడు అరుంధతిని వశిష్ఠునికిచ్చెను. ఆ 4 అరుంధతి వలన మానవ జన్మ పొందినారని తెలుసుకొనము. దక్షిణ శాపం వల్ల నారదుడు ఊర్ధ్వరీతస్కుడు మహాతేజుడు అయ్యను. పూర్వం దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధమందు తారకుని యొక్క దుష్టత్వంచే ప్రపంచమంతయు అనావృష్టిచే ఆహూతయ్యను. ప్రపంచమంతా వ్యగ్రమయ్యను. ఉద్రిక్త స్థితిలో ఉండెను. దేవతలు కూడా బాధపడ్డారు. ధీమంతుడైన వశిష్ఠుడు తన తపస్సుచే అనేకములైన ఫలములను, మూలికలను, ఔషధాలను కారుణ్యంచే ప్రవర్తింపచేసి ప్రజలను జీవింపచేసెను. వశిష్ఠుడు అరుంధతి వలన శక్తి అను పుత్రుని కనును. శక్తి అదృశ్యంతి వలన తన అంగం నుండి పరాశరుని పుట్టించెను. కాళియందు పరాశరుని వలన మహాత్ముడైన కృష్ణద్వైపాయనుడు ఉద్భవించెను. ద్వైపాయనుని వలన ఆరణియందు గుణాన్వితుడైన శుకుని కనెను. పీవరియందు ఈ 6 శుకుని పుత్రులు పుట్టిరి. వారు భూరిశ్రవుడు, ప్రభువు, శంభుడు, కృష్ణుడు, గౌరుడు. 6వ సంతానం కీర్తిమతి అనే పేరుగల కుమార్తె. ఆమె యోగశక్తులకు జనని, యోగమాత. ఆమె దృఢవ్రత, అన్ని పవిత్ర వ్రతాలు ఆచరించాను. ఆమె అనూహు యొక్క పత్ని, బ్రహ్మదత్తుని యొక్క జనని. ఇచ్చట చెప్పబడి 8 మంది పరాశరుని యొక్క వంశజులు. సేతులు, కృష్ణులు, పౌరులు, శ్యామధూములు, చండలు, ఊష్మదులు, దారికులు, నీడలు. మహాత్ముడైన పరాశరుని యొక్క అష్టపక్షములు చెప్పబడినవి. ఇక ఇంద్రప్రమతి యొక్క సంతానం గురించి తెలుసుకొనుడు. కపింజలి అయిన ఘృతాచియందు కుని అను కుమారుడు పుట్టెను. అతనిని ఇంద్రప్రమతి అంటారు. పృథుని యొక్క కుమార్తె చందపుత్రుడు. అతనికి వసువు పుట్టెను. అతని కుమారుడు ఉపమన్యువు. అతని నుండి ఔపమన్యులు కలిగిరి. మిత్రావర్ల నుండి పుట్టిన వారు కుండనేయులుగా ప్రసిద్ధులు. ఏకార్షేయులు. ఇతరులు వాసిష్ఠులుగా ప్రఖ్యాతులు. ఈ విధంగా ఏకాదశ పక్షములుగా వాసిష్ఠులు, సంస్కృతులు ఇట్లు బ్రహ్మ యొక్క ప్రసిద్ధులైన మానసిక పుత్రులు చెప్పబడిరి. వారందరూ భ్రాతలు, మహాభాగులు, వంశ ప్రతిష్ఠితులు. వారి దేవర్షి గణ సంకులమైన 3 లోకములను రక్షిస్తున్నారు. వారి పుత్రులు, పౌత్రులు 100 వేలుగా ఉన్నారు. సూర్యకిరణాలు ప్రపంచంలో వ్యాపించి ఉన్న విధంగా వారు 3 లోకముల యందు వ్యాపించి ఉన్నారు. ఓం శాంతి శాంతి శాంతి.